కాబట్టి దీన్ని ఎక్కువగా మోర్ ఆఫ్ లైక్ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి వినోదానికి సంబంధించిన అంశంగానే చూసేవాళ్ళు. ఇప్పుడు వినోదము వ్యాపారము కలగలిసిన పరిస్థితులు చాలా కాలంగా వచ్చాయి. అది రకరకాల మాస్ ఎలివేషన్స్ తోటి, లేకపోతే మాస్ సినిమాలను, ఎంటర్టైన్మెంట్ సినిమాలను, లేకపోతే ఏమంటారు ఫార్ములా బేస్డ్ సినిమాలను, రకరకాల పేర్లతోటి ఇది ఒక ఇండస్ట్రీగా మారుతూ వచ్చింది. ఈ ఇండస్ట్రీలో గతంలో కలెక్షన్లకు సంబంధించిన గొడవ ఉండేది కాదు. గతంలో సినిమా హిట్ అయితే ప్రొడ్యూసర్ కొంత డబ్బులు వస్తాయి, ఆ హిట్ కూడా అంటే టికెట్స్ అందుబాటు తక్కువ ఉండేది, అంటే ఎక్కువ మంది థియేటర్కి వెళ్ళి చూసే వాళ్ళు ఏమి ఉండకపోయేది, కొన్నే థియేటర్లు ఉండేవి. ఆ కొన్ని థియేటర్లకు తగ్గట్టుగానే 2-3 సినిమాలు 5-6 సినిమాలు ఒకేసారి రిలీజ్ అయిన సందర్భాలు ఉండేవి. ఇక్కడ చిరంజీవి గారు, లేకపోతే అంటే అంతకుముందు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇట్లాంటి వాళ్ళు సినిమాలు తీస్తున్నప్పుడు ఒకేసారి వాళ్ళు జీతభత్యాలు ఎంప్లాయ్మెంట్ లాగా వాళ్ళ పని ఉండేది గతంలో. అంటే ఒక హీరో యాజ్ ఎంప్లాయీ పనిచేసిన సందర్భాలు ఉండేవి ప్రొడ్యూసర్ కంపెనీలో, అంటే ఆయన ప్రొడక్షన్ కంపెనీలో ఎంప్లాయీ లాగా వర్క్ చేసే సందర్భాలు, కాంట్రాక్ట్స్ పెట్టుకొని ఒకటే 2-3 స్టూడియోలు ఒక దగ్గరనే ఉండేవి. ఒక స్టూడియోలో ఒక షూటింగ్, ఇంకో స్టూడియోలో ఇంకో షూటింగ్, తర్వాత ఇంకో స్టూడియోలో ఇంకో షూటింగ్, అట్లా ఒక రోజంతా ప్యాక్ చేసుకునే సందర్భాలు ఉండేవి. 2-3 సినిమాలకి ఒకే రోజు షూటింగ్ చేసిన హీరోలు తెలుసు. అక్కడి నుంచి మెల్లమెల్లగా హీరో బేస్డ్ ఇండస్ట్రీగా కూడా మారిపోయిన సందర్భాలు. అంటే ఎన్టీ రామారావు గారి టైం నుంచి చెప్పచ్చు అట్లా. ఎన్టీ రామారావు గారి టైం నుంచే కొంత కలెక్షన్స్ మీద దృష్టి పెట్టడం మొదలైంది. అంటే సినిమా హిట్ అవ్వడము, దాని నుంచి వచ్చే డబ్బులు, ఆ డబ్బులకు సంబంధించిన లావాదేవీలు, వాటిలో హీరోకి కొంత షేర్ పెరగడము, ఇట్లాంటివి వచ్చినాయి.